ఒకసారి ఈ పోరం బొగ్గాడు ఏం మాట్లాడుతుండో వినండి. పవన్ కళ్యాణ్ నోట్లో అట్లనే ఇది కూడా వినండి. పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? విన్నారుగా. ఈ వీడియోలు విన్న వాళ్ళందరికీ రక్తం మరుగుతుండాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, అంటే తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ వాళ్ళకి మాత్రమేనా వాళ్ళు అధికారులు, లేక ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అధికారులా? ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆ అధికారులు ఉన్న పాలిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి ఈ సన్నాసిగాడు ఎవడు? రావణాసురుడి దత్తపుత్రుడు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు బాగా అబ్బినోడు కదా, కాబట్టే ఇలాంటి లుచ్చాపు బాగా బూతులు వచ్చేస్తాయి, మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లా. దళిత క్రైస్తవుల సభ అని చెప్పి పెట్టారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తాం మేము, అంబేద్కర్ గారి బాటలో నడుస్తామని చెప్పే ఈ లుచ్చాగాళ్ళే దళిత క్రైస్తవుల సభ అని పెట్టడం ఏంటి? అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమన్నా కొత్త ఆర్టికల్ చేర్చిపోయారా దళిత క్రైస్తవులు అని చెప్పేసి? ఈ ఎదవలకి ముందు రాజ్యాంగాన్ని అనుసరించడం, అంబేద్కర్ గారిని ఫాలో అవ్వటం రాదు. కానీ ఆయన పేరు చెప్పుకొని, ఆయన ఫోటో వెనుక పెట్టుకొని ఇక మళ్ళీ బూతులు వస్తాయి, ఆ ఏషాలు ఎత్తుంటారు. ఇప్పుడు చెప్పండి, మరి పెట్టుకున్నదేమో దళిత క్రైస్తవుల సభ అని, మాట్లాడేదేమో పనికి మారిన ఎర్రి మళ్ళీ ఒక నైపు వేషాలు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. డిపార్ట్మెంటు ఏం చేయాలో చేస్తుంది. అక్కడి ప్రజలు ఏ రీతిలో వీడిపైన కేసులు పెట్టాలో పెడతారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బరాబర్ వీరికి గోటను దించుతారు. చూస్తూ ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.